బ్యారెల్ $70 ఉన్నటువంటి సందర్భంలో మనకి $40కే వచ్చినప్పుడు డిస్కౌంట్‌తో సహా. పోనీ $70 లెక్కేసుకున్నా, మనకి ఇక్కడ రూ. 110 మన ఆంధ్ర ఇది తెలంగాణ లాంటి చోట రూ. 110, ఆంధ్రాలో రూ. 119 ఏమో ఉన్నట్టుంది పెట్రోల్. టోటల్‌గా 110 యేసుకుందాం మనం. రూ. 110 పెట్రోల్ ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. 99 పెట్రోల్ ఉంది. $70 ఉన్నప్పుడు అక్కడ డిస్కౌంట్ కాకుండా. ఇప్పుడు $120. ఇది 150-200 అవ్వచ్చు రానున్న 1 మంత్‌లో అని చెప్తున్నాడు. అదే జరిగితే ఇప్పుడున్నటువంటి రూ. 110 $220 అవ్వాలి. ఇప్పటికైతే గనక 150 అవ్వాలి. ఇప్పటికి బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇవన్నీ చోట్ల పెరిగిపోయినాయి. ఆస్ట్రేలియా ఎన్ని చోట్ల ఫ్యూయల్ రేట్లు పెరిగిపోయినాయి భారీగా. మనమే నెల రోజుల నుంచి కాపాడుకొస్తున్నాడు మోడీ. మేబీ ఎలక్షన్స్ అయ్యేదాకా కాపాడుకొస్తాడేమో. ఆ తర్వాత భరించడం అనేది కష్టంగా వచ్చునేమో. ఇప్పుడే భరించడం కష్టం కాబట్టి ఎలక్షన్స్ కోసం ఆపుతుండొచ్చు. బట్ బండి బరువు కాబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు ఓపిక ఉంటే ఇప్పుడే కొనుక్కోండి, రేపు పొద్దున్న డిమాండ్ పెరగచ్చు. అదే సందర్భంలో ఆయిల్ ధరల ఇంపాక్ట్ అయితే అందరి మీద ఉంటది.